హై ప్రోటీన్ స్నాక్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మీల్ మేకర్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర, శనగపిండి, నూనె, ధనియాల పొడి, మిరియాల పొడి, ధనియాలు. శాకాహారం తీసుకునే వాళ్ళలో వచ్చే న్యూట్రియంట్ డెఫిషియన్సీలో భాగంగా హై ప్రోటీన్ స్నాక్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఏం చేస్తున్నారు దీంతోని? సో ఈరోజు వచ్చేసి మనం హై ప్రోటీన్ చేసుకుంటున్నాం కదా అశ్విని గారు, దాంట్లో భాగంగా మనం సోయా చంక్స్ ప్యాటీస్ చేసుకుంటున్నాం. ఓకే, సోయా చంక్స్ ప్యాటీస్. సో స్నాక్కి చాలా బాగుంటుంది. మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ, లేదంటే మనం మధ్యాహ్నం కానీ, లేదా ఈవినింగ్ ఆ టైంలో కూడా బాగానే ఉంటుంది కదా. ఎందుకంటే వీళ్ళు ప్రోటీన్ డెఫిషియన్సీ అంటే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ప్రతి మీల్లో తీసుకోలేరు కాబట్టి ఇలా స్నాక్లో కూడా ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది కవర్ చేసుకోవచ్చు. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనము ఈ సోయా చంక్స్ ఏవైతే ఉన్నాయో మిల్ మేకర్ అంటాం మనము రెగ్యులర్గా. సో దీన్ని బాయిల్ చేసుకోవాలి అశ్విని గారు. బాయిల్ చేసుకొని వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకొని రెడీగా తీసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పెడతాం. ఓకే, స్పూన్ ఇవ్వరా? సో ఇందులో ఇప్పుడు మనము పుదీనా ఆకులు వేసుకుంటున్నాం. ఓకే, అలాగే కొత్తిమీర, కారం పొడి, జీలకర్ర, ఓకే, అలాగే గరం మసాలా. సో మొత్తం అన్నీ వేసేస్తున్నారు. సో మిక్సీ పట్టేసి ప్యాటీ రెడీగా అయిపోతుంది. ఓకే, కాస్త మిరియాల పొడి, ఓకే, అలాగే ధనియాల పొడి. ఇది ఆప్షనల్ అశ్విని గారు, మనం తీసుకోవచ్చు లేదంటే అవాయిడ్ కూడా చేయొచ్చు. కొన్ని ధనియాలు వేస్తున్నాను. ఓకే, లాస్ట్కి మనము కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. డన్. సో ఫైనల్గా మనం ప్యాటీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాం. కరెక్ట్. సో దీన్ని మిక్సీ చేసుకున్నాం. ఓకే, సో ఒకసారి మనము మిక్స్ చేసుకొని మళ్ళీ మిక్సీ పెడతాం. ఓకే, సో అయిపోయింది అశ్విని గారు, ఇలా పేస్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, అలాగే ఈలోపు మనము ప్యాన్ పెట్టేసుకుందాం. డన్. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. పేరులోనే మనకి హై ప్రోటీన్ అని ఉంది. సో కాబూలీ శనగల్లో మనకి ఎక్కువ శాతం ప్రోటీన్ అనేది లభిస్తుందా? మనకి సోయా చంక్స్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది అశ్విని గారు. మనకి లెంటిల్స్ లేదంటే బీన్స్ అంటే శనగలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి 11 to 15 grams per 100 grams అంటే 100 grams అవి తీసుకుంటే కానీ మనకి 11 to 15 grams ఆఫ్ ప్రోటీన్ అనేది లభిస్తుంది. కానీ సోయా చంక్స్లో ఏంటంటే మనం 100 grams ఆఫ్ సోయా చంక్స్ తీసుకుంటే దాదాపుగా 40 to 50 grams ఆఫ్ ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో హై ప్రోటీన్ ఉంటుంది అనమాట. అండ్ ఇది మనము 20 grams 50 grams తీసుకున్నా మనకి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మీట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది పర్ మీల్. ఓకే, సో డైలీ తీసుకునేటట్లయితే కనుక మనకి సోయా చంక్స్ కాకుండా ఇంకా వెయిట్లో ప్రోటీన్ అనేది లభిస్తుంది వెజిటేరియన్స్కి. సో వెజిటేరియన్స్ ఏంటంటే వాళ్ళు సోయా చంక్స్ కాకుండా పన్నీర్ కానివ్వండి, టోఫు కానివ్వండి, లేదంటే బీన్స్, రాజ్మా, చోలే, లేదంటే చిక్ పీస్ ఇలాంటివి ఏదైతే ఉంటాయో అలాంటివి బీన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీన్స్, సోయా బీన్ కూడా ఉంటుంది, ఇవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా పప్పులు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే పప్పులు మనం ఓన్లీ 30 grams పర్ దాల్ యూస్ చేస్తాం. అండ్ వెరీ కన్సిస్టెన్సీ చాలా లిక్విడీ ఉంటుంది కాబట్టి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ రాదు. ముద్దపప్పు లాగా తీసుకున్నట్టయితే దాన్ని ప్రోటీన్గా కౌంట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో కాస్త బేసన్ యాడ్ చేసుకున్నాం అశ్విని గారు, శనగపిండి. సో బైండింగ్ ఏజెంట్గా మనకి హెల్ప్ అవుతుంది. సో ఇది ఇప్పుడు ప్యాటీస్లా చేసుకొని
ఇంకా వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవట్లేదు కదా అసలు? లేదు, ఎందుకంటే మనం సోయా చంక్స్ బాయిల్ చేసాం కాబట్టి దాంట్లోనే వాటర్ కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మనం స్క్వీజ్ చేసేటప్పుడు ఎక్కువగా వాటర్ రాలేదు అని అంటే ఓన్లీ మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ లేదు అంటే వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఓకే. సో ప్యాటీస్కి మిశ్రమం రెడీ అయిపోయింది కదా అశ్విని గారు. సో మనం ప్యాన్ కాస్త గ్రీస్ చేసుకుందాము. ఓకే. సో ఇలా ప్యాటీస్లా చేసుకొని వేసుకోవాలి. ఓకే. ఎంత పోర్షన్లో తీసుకోవచ్చు ఇది కాబూలీ శనగలు కానీ అండ్ అలాగే మనం సోయా చంక్స్ తీసుకుంటున్నాం కదా, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్ కాబట్టి ఒక్కొక్క పర్సన్కి వేరే అవుతుంది కదా, సో ఎలా తీసుకుంటే మంచిది? సో దీనికి రిస్ట్రిక్టివ్ అనేది ఉండదు అశ్విని గారు. సో పర్ పర్సన్ ప్రోటీన్ ఇంటేక్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం కాబట్టి యావరేజ్ మన బాడీ వెయిట్ అంతా ప్రోటీన్ అనేది మనం తీసుకోవాలి. సో 40 to 50 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే ఉంటుంది. సో అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే శనగల నుంచి మనకి 100 grams చిక్ పీస్ తీసుకున్నట్టయితే, కాబూలీ చనా తీసుకున్నట్టయితే మనకు 13 to 15 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అలాగే మనం సోయా చంక్స్ ఒక 50 grams తీసుకున్నట్టయితే మనకు 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే తీసుకొని సరిపోతుంది. ఓకే. సో నిన్న చేసుకున్న రెసిపీలో మనం పాలకూర కూడా తీసుకోవచ్చు అనుకున్నాం కదా, సో డైలీ పాలకూర తీసుకున్న ఓకేనా? కొన్ని వెజిటేబుల్స్తో మిక్స్ చేయకూడదు అంటారు కదా, ఏమన్నా అవాయిడ్ చేయాల్సినవి ఉన్నాయా? సో అంటిల్ అన్లెస్ మనకి రీనల్ కండిషన్స్ అంటే కిడ్నీ రిలేటెడ్ కండిషన్స్ ఏమన్నా ఉంటే మనము అవాయిడ్ చేస్తే మంచిది. లేదంటే పాలకూర డెఫినెట్గా మనం తీసుకోవచ్చండి. లైక్ పాలకూర ఏంటంటే పాలకూర కాల్షియం ఎప్పుడైతే కలుస్తుందో మనకి స్టోన్ ఫార్మేషన్ అండ్ ఆక్సిలేట్ ఫార్మేషన్స్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఓకే. సో ఏవైతే స్టోన్స్ అంటామో మనము కాల్షియం ఆక్సిలేట్స్ లేదంటే ఆక్సిలేట్స్ అంటారు దాన్ని. సో అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేయాలి అని చెప్తారు. మనకి రీనల్ కండిషన్ లేకపోతే డెఫినెట్గా హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే. ఐరన్ అండ్ కాల్షియం రెండు మిక్స్ అవ్వకూడదు అంతేనా? ఆక్సిలేట్స్ అండ్ కాల్షియం, ఫాస్ఫేట్ అండ్ కాల్షియం, ఆక్సిలేట్స్ అండ్ ఫాస్ఫరస్ ఇవి మిక్స్ అవ్వకూడదు. ఓకే. సో కాస్త ఆయిల్ వేసుకుందాం అశ్విని గారు. ఇప్పుడు మనం 2 sides కుక్ చేసుకుంటే సరిపోతుంది అశ్విని గారు. మొత్తం అయిపోయినట్టే ఇంకా? ఎస్. ఓకే. సో ఆల్మోస్ట్ ప్యాటీస్ రెడీ అయిపోయినట్టండి. 2 sides మనం కుక్ చేసుకుంటే కనుక ప్యాటీస్ రెడీ అయిపోతుంది. ఓకే, 2 minutes అయితే అయిపోయింది. 2 వైపులా కుక్ చేసేసుకున్నాము. ఎలా ఉన్నాయో చూద్దాం. షూర్ అశ్విని గారు. సో కుక్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే. సో హై ప్రోటీన్ స్నాక్ రెడీ అశ్విని గారు. ఓకే. ఎస్, ఫైనల్లీ హై ప్రోటీన్ స్నాక్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. హై ప్రోటీన్ స్నాక్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మీల్ మేకర్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర, శనగపిండి, నూనె, ధనియాల పొడి, మిరియాల పొడి, ధనియాలు. హై ప్రోటీన్ స్నాక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మీల్ మేకర్, పుదీనా, కొత్తిమీర, కారం, జీలకర్ర, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, ధనియాలు, ఉల్లిపాయ ముక్కలను మిక్సీ పట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఇప్పుడు అందులో శనగపిండి వేసి ప్యాటీస్ లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిపై నూనె వేసి ప్యాటీస్ లా వేసుకుని 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, హై ప్రోటీన్ స్నాక్ రెడీ.